ప్రైజ్ ది లార్డ్. ఈ దినాన్ని వాగ్దానాన్ని వింటున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు. ఈ దినమున దేవుడు మనకిస్తున్న వాగ్దానం యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యములోను త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. వాగ్దానం బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మన జీవితంలో నూతన క్రియలు చేయాలంటే మొదటగా పాపాన్ని వదిలేసి దేవుని సన్నిధిలోని మొర్ర పెట్టాలి. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోకుండా దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు నూతన క్రియలు అంటే నూతన ప్రారంభం, నూతన ఆశీర్వాదాలతో మనల్ని నింపుతారు. కొన్నిసార్లు ఏదైనా ఒక సమస్యలు లేకపోతే ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు, ఆరోగ్య పరిస్థితులు అవ్వచ్చు, కొన్నిసార్లు అయితే ఎడారి వంటి పరిస్థితులు, అటువంటి శోధనలు వచ్చినప్పుడు నా వల్ల అవ్వదేమో అనుకొని అక్కడ ఆగిపోతూ ఉంటాము. ఇటువంటి సందర్భంలో చాలాసార్లు కృంగిపోతున్నప్పుడు దేవుడు చెప్తున్నారు, నేను ఒక నూతన క్రియను చేస్తాను, దాన్ని మీరు ఆలోచించండి. అంటే మునుపటి వాటన్నిటిని మర్చిపోయి దేవుడు చేసే ఒక నూతనమైన కార్యం కోసం వేచి ఉండండి అని చెప్తున్నారు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎటువంటి పరిస్థితుల్లోనైనా విడిపించగలిగిన సమర్థుడు. అంటే కొన్ని కఠిన పరిస్థితులు అవ్వచ్చు, కొన్నిసార్లు మన జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు, ఇందులో నుండి నేను బయటకు రాలేనేమో అనుకొని ఎన్నోసార్లు కృంగిపోతుంటాం. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఎటువంటి పరిస్థితినైనా మార్చగలిగి ఒక నూతనమైన ప్రారంభంతో ఆశీర్వదించే దేవుడు. బైబిల్లోంచి మనం చూసినట్లయితే ఎంతోమంది జీవితాల్లో దేవుడు నూతనమైన క్రియలు చేసి వారిని మార్గం లేని చోట దేవుడు మార్గాన్ని కలిగించారు. అయితే మనం ఇశ్రాయేలీయుల్ని మనం చూస్తూ ఉంటాం. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు ముందుకు వెళ్ళడానికి ఏమో ఒక మార్గం లేదు, వెనకేమో శత్రువు తరుముతునేటప్పుడు మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొని అక్కడే బాగుంది, ఐగుప్తులోనే మేము ఉండిపోవాల్సింది, అనవసరంగా ఇక్కడికి వచ్చాము అనుకొని ఎంతో భయంతో మోషేతో చెప్పారు. అయితే దేవుడు మోషే ద్వారా వారితో ఏమన్నారంటే, ఐగుప్తీయులను ఇక ఎన్నడూ మీరు చూడరు అని నిర్గమాకాండం 14వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ఈ సందర్భంలో మనం చూసినట్లయితే వారిలోని భయం ఉండేటప్పుడు దేవుడు వారికి చెప్పిన మాట ఏంటంటే, ఐగుప్తీయులను మీరు ఎన్నడూ చూడరు. అంటే వారి జీవితంలో నూతన క్రియ ఏంటంటే ఐగుప్తీయులను మీరు ఎన్నడూ చూడరని దేవుడు చెప్పారు. దేవుడు వారి జీవితంలోని ఒక నూతన క్రియ చేస్తానని చెప్పారు, చేసి చూపించారు. అదేంటంటే ఎర్ర సముద్రంలో అంటే మార్గం లేని పరిస్థితుల్లోనూ దేవుడు ఒక మార్గాన్ని తెరిచారు. అంటే ఎర్ర సముద్రంలోని 2 పాయలుగా చీల్చి ఆరిన నేల మీద నడిపించారు. అదే శత్రువులను ఎర్ర సముద్రంలోని హతమార్చారు. అలాగే హిజ్కియా జీవితంలో కూడా మనం చూసినట్లయితే హిజ్కియాకి ఒక మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు తన జీవితం ఇంకా ముగించబడుతుంది అని ప్రవక్త ద్వారా చెప్పినప్పుడు అతను దేవునికి ప్రార్థించగా దేవుడు అద్భుతంగా తనకి ఒక నూతనమైన ఆరోగ్యంతో 15 సంవత్సరాలు ఆయుష్ పెంచారు. అలానే కొన్ని సందర్భంలోని కొన్ని పరిస్థితులు మన జీవితంలో కూడా ఎదురైనప్పుడు మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోకుండా దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు అది ఎంత క్లిష్టమైన పరిస్థితి అయినా దేవుడు మార్గం లేని చోట అద్భుతంగా మార్గాలు తెరిచి నీ జీవితంలో నూతనమైన కార్యాలు చేస్తారు. అయితే ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే దేవుని మీద నమ్మకం ఉండాలి, ఆయన మీద విశ్వాసం ఉండాలి. మన పాపాలన్నీ విడిచిపెట్టి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు నూతనమైన కార్యములతో మీ జీవితాలను నింపుతారు. దేవుడు ఈ వాగ్దానాన్ని మన వినికిడిలో దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, సర్వోన్నతుడ, నీకు వందనములు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయా నీవు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనములు ప్రభా. అయా తండ్రి, ఎటువంటి పరిస్థితి అయినా మార్చగలిగిన సమర్థుడు అయిన నీవు ప్రభా. ప్రతి ఒక్కరు ప్రభా అయా దేవా తండ్రి, ఎటువంటి పరిస్థితిలో ఉన్న ప్రభా నీవే అద్భుతంగా ప్రభా ఒక నూతనమైన కార్యములు జరిగించమని అడుగుతున్నామయ్యా. అయా తండ్రి, వాగ్దానాన్ని ప్రభా ప్రతి ఒక్కళ్ళు ప్రభా మీరు నెరవేర్చమని అడుగుతూ ప్రభా ఈ యొక్క ప్రార్థన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలని దీవించును గాక. ఆమేన్.